శని త్రయోదశి. శని ఆరాధనలో శని త్రయోదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మరి శని త్రయోదశి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? భారతీయ జీవన విధానంలో కాలము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. కాలానికి ప్రతీక తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. శనివారము త్రయోదశి. శనివారం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వారం. త్రయోదశి పరమేశ్వరుడికి ఇష్టమైన తిథి. ఈ రెండు సమన్వయంతో ఉన్న సమయంలో నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఛాయామార్తాండ సంభూతం. శని యొక్క జననాన్ని ఒకసారి పరిశీలిస్తే సూర్య తాపాన్ని తట్టుకోలేని సంధ్యాదేవి తన ఛాయను అక్కడ నియోగించి తాను పుట్టింటికి వెళ్ళింది. అప్పుడు జన్మించిన శని నల్లగా ఉండటం చూసి సూర్యుడికి ఛాయ మీద అనుమానం కలిగింది. అది తట్టుకోలేని శని సూర్యుణ్ణి కుష్ఠవ్యాధిగ్రస్తుడివి కమ్మంటూ శపించాడు అని ఐహిత్యం. ఏమిటి దీని అంతరార్థం? శని కర్మ ఫల ప్రదాత. అంటే నువ్వు ఆచరించినటువంటి కర్మలకు ఫలితాన్ని ఇస్తాడు. పరీక్షల కోసం సమాయత్తమవుతున్నటువంటి విద్యార్థి సంవత్సర కాలం ఆనందంగా ఉంటాడు. పరీక్షల ఫలితాలు వస్తున్నాయంటే వ్యాకులతకు లోతులవుతాడు. కారణం సరిగా రాసి ఉండకపోవటం. ఎందుకని ఆ ఉదాహరణను చెబుతున్నానంటే, సత్కర్మను ఆచరించిన వాడు శని గురించి భయపడక్కర్లా. కానీ అనేకమైనటువంటి అధర్మ కార్యక్రమాలను నిర్వర్తించిన వాడికి ఆ కర్మ ఫలాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితిని ఏర్పాటు చేస్తాడు శని. ఎందుకంటే కర్మ ఫలాన్ని అందించాల్సిన బాధ్యత అతనికి ఇచ్చారు కనుక. తండ్రి దగ్గరైనా సరే అంతే నిష్ఠతో ఉన్నాడు. అలా స్వతంత్రమైన ప్రతిపత్తి కలిగి కర్మ ఫలాన్ని అందించేటువంటి శని అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, ఈ సమయాలలో అతని ప్రభావం చూపిస్తాడు కనుక అతనిని ప్రసన్నం చేసుకోవటం ఎలా? ఆయన పెట్టే పరీక్షలో ఆయన ఇచ్చే ఫలితము మనకు అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి? అలా శాస్త్రం చెప్పినటువంటి ఉపాయాలలో శని త్రయోదశి నాడు ఆ స్వామిని అర్చించి శని కవచాన్ని పారాయణ చేసి ఈ మంత్రాన్ని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అన్న మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేస్తూ దానము చేయటం వలన కర్మ ఫలాన్ని తగ్గించుకోవచ్చు. ఏ సంపాదన కోసం అయితే నువ్వు అధర్మ మార్గంలో ప్రయాణం చేసావో దానిని సేవా కార్యక్రమాలలో, సత్కార్యక్రమాలలో వినియోగిస్తూ ఆ ఫలితాన్ని తగ్గించుకోవచ్చు. కనుక శని త్రయోదశి నాడు ఆ శనిని స్మరించుకుంటూ నవగ్రహ మంటపంలోకి వెళ్ళి శనిగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు, బెల్లము, నల్లని వస్త్రాలను దానం చేసి కాకికి నైవేద్యం పెట్టి బెల్లాన్ని ఇట్లాంటి పెద్దలను సేవించినట్టయితే సేవా కార్యక్రమాల ద్వారా శని చాలా సంతోషిస్తాడు. కనుక సేవా కార్యక్రమాలలో పాలు పంచుకున్నట్టయితే శని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ఆయన పెట్టే బాధ నుంచి బయటపడవచ్చు అని శని త్రయోదశి పర్వదినాన్ని విశేషంగా మనకు తెలియజేసింది శాస్త్రం. అందుకే శని నల్లని వస్త్రాలు ధరిస్తాడు, కాకి అతని వాహనము. ఇవన్నీ చెప్పటంలో కూడా ఉద్దేశం ఏమిటి అంటే, నీ పాపం ఎప్పుడు
నలుపు రంగులోనే ఉంటుంది. దాన్ని తగ్గించుకొని బయటపడుతూ సక్రమమైన జీవనాన్ని సొంతం చేసుకొని శనీశ్వరుని యొక్క ప్రసన్నతను పొందగలిగితే అద్భుతమైనటువంటి సంపదలు కూడా చేకూరతాయి, అత్యున్నత స్థాయికి కూడా వెళ్ళవచ్చు. కనుక జీవితాన్ని సక్రమమైన మార్గంలో ముందుకు కొనసాగించటం కోసం అవసరమైన సాధనా క్రమంలో భాగంగా మనము అంతకు మునుపు ఆచరించిన దుష్కర్మల ప్రభావం నుంచి బయటపడటం కోసం శనీశ్వరుణ్ణి ఏ విధంగా అర్చించాలో ఈ శని త్రయోదశి నాడు తెలుసుకొని మనం ఆచరించగలిగినట్టయితే అద్భుతమైన ఫలితాలన్నీ మన సొంతం అవుతాయి. వాటన్నింటినీ తెలుసుకొని కాల ప్రవాహంలో అద్భుతమైనటువంటి కర్మాచరణ ద్వారా జీవితాన్ని ముందుకు కొనసాగించే ప్రయత్నం చేయాలి.